ఒకప్పుడు 50 కోట్ల రూపాయల బడ్జెట్ ఒక సినిమాకి అయ్యిందంటే షాకింగ్ గా చూసేవారు. అంత కాస్ట్లీ సినిమా ఏంట్రా నాయనా, అంతటి విషయం సినిమాలో ఏముందా అని రకరకాలుగా మాట్లాడుకునేవారు. అలాంటిది ఇప్పుడు కేవలం ఒక్క సీన్ కోసే 50 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అది కూడా మన దేశంలోనే. ఈ రేంజ్ కు మన ఇండియా సినిమా స్థాయి పెరిగింది. ఇక మామూలుగా మన దగ్గర భారీ బడ్జెట్ సినిమా అంటే ముందుగానే గుర్తొచ్చేది రాజమౌళినే. 50 కోట్ల రూపాయల బడ్జెట్ కే అబ్బో అనుకునే టైంలో బాహుబలితో ఏకంగా 118 కోట్ల బడ్జెట్ పెట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు రాజమౌళి. ఆ తర్వాత బాహుబలి 2కు ఏకంగా 300 కోట్లు, RRR కు 400 కోట్ల పైమాటే. ఇలా బడ్జెట్ పెంచుకుంటూ పోతున్నాడు. అలా కోలీవుడ్ విషయానికి వస్తే శంకర్ కూడా అదే తరహా వ్యక్తి. నిజానికి శంకర్ సినిమాలంటేనే గ్రాండియర్. టైటిల్ కార్డ్స్ నుంచి ఎండ్ కార్డ్స్ వరకు ప్రతిదీ రిచ్ గా కనిపిస్తుంది. అసలు శంకర్ సినిమాలంటే భారీతనానికి పెట్టింది పేరు. మామూలుగా శంకర్ తీసే పాటలో ఓ మీడియం బడ్జెట్ సినిమా కంప్లీట్ అవుతుంది. చాలా సార్లు విన్నాం. ఇప్పుడు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే అది నిజమే కదా అని అనిపిస్తుంది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారతీయుడు 2 సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. కాగా ఈ సినిమాలో ఒక్కో షెడ్యూల్ కు అక్షరాల 30 కోట్ల రూపాయలు ఖర్చయిందట. ఈ విషయాన్ని కమల్ హాసన్ స్వయంగా వెల్లడించారు. భారతీయుడు సినిమా షూటింగ్ టైంలో ఆ బడ్జెట్ ను చూసి అందరూ షాక్ అయ్యారని, అసలు అంత రికవరీ అవుతుందా అని అనుకునే వాళ్ళని, అలాంటిది సీక్వెల్ సినిమాలో ఒక్కో షెడ్యూల్ కు ఆ బడ్జెట్ కు డబుల్ ఖర్చు అవుతుందని వెల్లడించారు. ఈ లెక్కన శంకర్ ఓ రేంజ్ లో సినిమాకు ఖర్చు పెట్టించాడని తెలుస్తోంది. నిజానికి శంకర్ ఒక సినిమా కోసం ఖర్చు పెట్టించే ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉంటుంది. అలాగే భారతీయుడు 2లో కూడా వర్త్ అనే సీన్లు పుష్కలంగానే ఉన్నాయట. జూలై 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు తెలుగులో సాలిడ్ బజ్ ఏర్పడుతోంది. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.